నమస్తే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసండి, ఇది ఈ చిన్న బిర్యానీ బాక్స్ అండి. ఈ బిర్యానీ బాక్స్కి నేను చిన్నగా ఇక్కడ హోల్ పెట్టానండి. హోల్ పెట్టేశాను, అగ్గి పుల్ల తీసుకుని హోల్ పెట్టానండి. హోల్ పెట్టేసి చిన్నగా మనం ఇప్పుడు ఈ పెంకుని పెడుతున్నానండి. పెట్టేసిన తర్వాత అడుగున కొంచెం ఇలా ఇలా ఈ చెత్త అంతా వేస్తున్నానండి. ఎండిటాకులు, ఇది ఎండిటాకులు మన గార్డెన్ ఆకులు అండి. ఇవి ఎండండి, వీడియో చేయనీకి అక్కడ నాకు మొక్కల దగ్గర అవకాశం లేక ఇక్కడ చేస్తున్నానండి. ఇలా ఇలా వేసేద్దామండి. ఇలా వేసేసి కొన్ని వాటర్ని ఇలా ఇలా కొన్ని వాటర్ని జిమ్మేస్తానండి. జిమ్మేసిన తర్వాత మనము కొంచెం మట్టి వేసుకోవాలి దీనిలో. ఇలా ఇది అంతానండి గార్డెన్, మన గార్డెన్ కంపోస్ట్ అండి. ఇది కూరగాయల కంపోస్ట్. ఇది ఇంకో చిన్న చిన్న వ్యర్థ బాంబులు కూడా వస్తున్నాయి దీనిలో. ఇంకా అది మనకు వర్మీ కంపోస్ట్ తయారు చేసే టిన్ను వేరే అలాగే ఉందండి. ఇది వచ్చేసి నేను కొంచెం విడిగా కంపోస్ట్ చేస్తున్నానండి మొక్కలకు వేయడానికని. ఇది ఈ విధంగా మనం ఇలా అడుగున మట్టి వేసేయాలండి. మట్టి వేస్తున్నానండి. ఈ మట్టి వేసేసిన తర్వాత మనము ఇది నా గార్డెన్లో ఒక కుండీలో ఉందండి. ఇవి రెండు మొక్కలను తీసుకుని ఈ బాక్స్ ఖాళీగా ఉందని నేను ఈరోజు ఇది ఇండోర్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ పేరు మరి నాకు అంతగా తెలియదు. పర్పుల్ కలర్ ఏమో, పర్పుల్ కలర్ కాదండి ఇది. ఈ ప్లాంట్ పెడదామని నేను దీన్ని రెడీ చేస్తున్నానండి. ఇది అంతా మనకి గార్డెన్ సాయిల్. గార్డెన్ సాయిల్ అంటే మనకి కిచెన్ వేస్ట్ అంతా, ఆకులు, బంగాళాదుంపలు, ఏ రోజు కూరగాయల వేస్ట్ ఆ రోజు వచ్చిందండి ఇది. ఇంకొకటి వర్మీ కంపోస్ట్ చేయడానికని నేను ఒకరోజు నానబెట్టేసేసిన దాన్ని, కుళ్ళిన పదార్థాలను వేరే బకెట్లో వేసి దాన్ని వర్మీ కంపోస్ట్ నేను రేపు ఒక వీడియో చేసి చూపిస్తానండి. అది అలాగే ఉంది నాకు. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి గార్డెన్ కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇలా కూడా కంపోస్ట్ చేయొచ్చు అన్నమాట. దీన్ని ఈ విధంగా నేను ఏదైనా ఒక మొక్క కూడా దీనిలో పెట్టవచ్చు, రీపాట్ చేసుకోవచ్చు కదండి. ఖాళీగా ఉందని దాన్ని నేను ఈ విధంగా ఉపయోగిస్తున్నానండి. ఇండోర్ ప్లాంట్ పెడదామని నేను దీనిలో ఇలా సెట్ చేస్తున్నాను. చూడండి, మనకి వేస్ట్గా మనకి ఏవి వచ్చిన ఐస్ క్రీమ్ కప్స్ ఏంటి, బిర్యానీ కప్స్ ఏంటి, ఏ అయినా సరే వేస్ట్ పోకోకుండా మనం ఇలా మొక్కల్ని ఉపయోగించుకోవచ్చండి. చాలా బాగుంటుంది. దీనికి కలర్ వేసినా బాగుంటుంది. బ్లాక్ కదండి, వద్దులే కలర్ అని నేను అంతవరకే సరిపెట్టేసానండి. చూడండి ఏ విధంగా దీని నిండా నింపానండి నేను. నింపేసి మనకు ఇప్పుడు ఈ మొక్కల్ని రెండింటిని మనం ఇండోర్ ప్లాంట్స్, ఇవి నా దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయండి. ఇలా పెట్టేస్తాను. ఇలా పెట్టేసి కొంచెం మనం వీటికి మళ్ళీ సాయిల్ని పైన ఇద్దాం. ఇలా గుచ్చేస్తే ఇవి రెండు మనకి గార్డెన్లో మంచిగా మొక్కలుగా, మంచి ఇండోర్ ప్లాంట్స్గా మనకి తయారవుతాయి. చూడండి ఏ విధంగా. ఇది బిర్యానీ బాక్స్ అండి. ఈ బిర్యానీ బాక్స్ కప్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. వీటిని అనవసరంగా వేస్ట్ చేయకుండా మన గార్డెన్లో ఈ విధంగా చాలా మొక్కల్ని నేను పెట్టానండి. కలర్లు వేయకుండానే ఇలా ఈ విధంగా ఉపయోగించి పెడుతున్నానండి. చూడండి ఏ విధంగా మనకి ఈ కుండీలో ఇది చక్కగా కుండీగా ఉపయోగపడి మనకి ఈ ప్లాంట్స్ పెట్టడానికి, ఇండోర్ ప్లాంట్స్ పెట్టడానికి ఉపయోగపడిందండి. దీన్ని ఈ విధంగా దీని నిండా కూడా మనం మట్టి నింపేసి చక్కగా ఈ ప్లాంట్ని పెట్టడానికని నేను రెడీ చేశానండి. చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు దీనికి కొన్ని వాటర్ని ఇద్దాం. వాటర్ని ఇవ్వాలి. ఇచ్చేస్తే ఈ ప్లాంట్ మనకి చక్కగా బుషీగా
తయారయ్యి వస్తుంది. చూడండి, మరొకసారి చెప్తానండి. ఇది బిర్యానీ బాక్స్ అండి. ఈ ప్లేట్ మూత తీసేసాను, దీని కింద పెట్టడానికని వేశాను. దీనికి కింద హోల్ కొట్టేసి కొంచెం కొబ్బరి పీసు వేస్ట్, గార్డెన్ వేస్ట్ ఆకులన్నీ వేసి సగం వరకు నింపానండి. నింపి నీళ్లు జిమ్మేశాను. పైన అంతా కూడా మన కిచెన్ వేస్ట్ని మనం కంపోస్ట్గా తయారు చేసుకుంటాం కదండి, పొడి కంపోస్ట్గా. ఆ నీళ్లు జిమ్మేసుకుని పొడిగా వర్మీ కంపోస్ట్ కాకుండా విడిగా కంపోస్టు తయారు చేస్తాం కదండి, ఆ కంపోస్ట్ ఇది వేసేసి ఇంతవరకు చక్కగా ఈ మొక్కని, దీనికి చిన్న ఫ్లవర్ కూడా వస్తుందండి. చిన్న ఫ్లవర్, అక్కడక్కడ ఫ్లవర్స్ కూడా వస్తాయి ఈ మొక్కకు. దీని పేరేంటో నాకు మర్చిపోయానండి. ఈ విధంగా నేను ఈ వేస్ట్ మెటీరియల్ను ఉపయోగించి, బిర్యానీ బాక్స్ వేస్ట్ మెటీరియల్ను ఉపయోగించి నేను ఇది ఒక కుండీగా తీసుకుని, దీనిలో ఈరోజు మనకి ఇండోర్ ప్లాంట్గా ఉపయోగపడుతుందని ఈ మొక్కను నేను ఈ విధంగా దీనిలో పెట్టానండి. ఈ ఫైబర్ కూడా మట్టి వేసేసాను. ఇది అంతా గార్డెన్ కంపోస్టే మనది. గార్డెన్ ఆకులు, కిచెన్ కంపోస్టు, కిచెన్లో వచ్చే మెటీరియల్ అంతా చేసిన కంపోస్టు. ఈ విధంగా నేను ఈరోజు ఇండోర్ ప్లాంట్ మొక్కలను పెట్టి ఈ బిర్యానీ బాక్స్ని కుండీగా తయారు చేసి పెట్టానండి. చూడండి ఏ విధంగా మనకు చక్కగా మన గార్డెన్లో ఇంకొక కుండీ రెడీ అయిపోయి, చక్కగా ఇండోర్ ప్లాంట్స్ మొక్కలన్నీ చక్కగా ఎండకన్నీ పక్కకు సర్దానండి. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నేను చక్కగా ఇంకా వేరే విధంగా వీడియో చేసి చూపిస్తానండి. చాలా ఉన్నాయి, ఐస్ క్రీమ్ కప్స్, ఇండోర్ ప్లాంట్స్, ఏదైనా కూడా పానీయనండి. ఇలా ఈ విధంగా మొక్కలను పెట్టేసుకుని చక్కగా నేను వీడియో చేసుకుంటూ ఉంటానండి. చూడండి ఏ విధంగా పెట్టాను, దీనిలో ఏం మెటీరియల్ వేసాను. ఈ మొక్క ఇండోర్ ప్లాంట్ అని కూడా నేను చెప్తున్నాను, చిన్న ఫ్లవర్ వస్తుందని కూడా నేను చెప్తున్నాను. ఇది ఇండోర్ ప్లాంట్ మొక్క. దీనికి ఇచ్చిన మెటీరియల్ మన కిచెన్ కంపోస్ట్ మెటీరియల్ ఇచ్చాను. ఇది బిర్యానీ బాక్సు. ఈ 3 విధానాలు నేను దీనికి ఏమి కంపోస్ట్ ఇచ్చాను, ఈ కుండీ ఏంటి, దీని ప్రాసెస్ అంతా నేను చెప్పానండి. చూడండి ఏ విధంగా మన గార్డెన్లో చక్కగా మంచిగా ఇండోర్ ప్లాంట్ ఖుషీగా రావాలని నేను ఈ ఇండోర్ ప్లాంట్ మొక్కను నేను ఈ కుండీని తయారు చేశానండి. అదేవిధంగా మనకు ఉన్న గార్డెన్ ఆకులు కూడా అడుగున వేశాను కదండి. ఈ ప్రాసెస్ అంతా మరొకసారి చెప్తానండి. ఇది బిర్యానీ బాక్సు. మనం ఇందులో ఇచ్చిన మెటీరియల్ కిచెన్ కంపోస్టు, లాస్ట్లో వేసినవి గార్డెన్లో వచ్చిన ఆకులు వేస్ట్. చక్కగా హోల్ కొట్టేశాను, చిన్న కొబ్బరి ముక్క పెట్టేశాను. అందులో ఈ గార్డెన్ ఆకులన్నీ వేసి నీళ్లు జిమ్మేసేసి సగం వరకు మళ్ళీ పైన ఒక లేయర్ కంపోస్టు ఇదంతా వేసేసి పైన నొక్కి పెట్టేసి ఈ ఇండోర్ ప్లాంట్ మొక్కను ఇలా ఈ విధంగా అణిచిపెట్టేసి దీనిలో పెట్టానండి. చూడండి ఏ విధంగా మనకి గార్డెన్లో చక్కగా ఇండోర్ ఈ ప్లాంట్ ఉండాలని బుషీగా వస్తుందండి. మంచిగా ఒక కుండీలో కూడా ఉంది, నేను జాగ్రత్తగా దాన్ని అలానే పెంచుతున్నాను. అందులో ఈ మొక్క వేరే కుండీలో వచ్చిందని దీన్ని తీసి నేను ఈరోజు ఇలా పెట్టానండి. ఈ ప్రాసెస్ అంతా నేను చెప్పానండి. ఈరోజు దీన్ని వీడియో ద్వారా మీకు తెలియజేయాలని ఈ ఇండోర్ ప్లాంట్ని వీడియో చేస్తూ మీకు దీని ప్రాసెస్ అంతా చెప్పి నేను వీడియో చేశానండి. ఇదండి మన వీడియో ఈరోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.